భూమి ఉపరితలంలో 70% పైగా సముద్రాలు ఆక్రమించుకొని ఉన్నాయి. కేవలం 30% మాత్రమే భూమి ఆక్రమించుకొని ఉంది. అలాగే సముద్రాలలో కేవలం 5% మాత్రమే అన్వేషించగలిగాం. మిగిలిన 95% ఇప్పటికీ అంతుచిక్కని రహస్య ప్రదేశంగానే మిగిలిపోయింది. సముద్రంలో లోతైన ప్రాంతాల్లో ఉండే జీవుల గురించి మనకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. మరియానా ట్రంచ్ వంటి లోతైన ప్రాంతాల్లో జీవించే కొన్ని జీవులు అధిక ఒత్తిడి, చీకటి వాతావరణంలో కూడా జీవించగలుగుతాయి. అలాగే సముద్రం అడుగున భారీ పర్వతాలు, బండరాళ్ళు ఉన్నాయి. మౌనా నుకియా అనే హవాయి ద్వీప పర్వతం సముద్రం అడుగున ప్రారంభమై భూమి పై భాగానికి కనిపిస్తుంది. ఇది ఎవరెస్ట్ కంటే ఎత్తుగా ఉంటుంది. గల్ఫ్ స్ట్రీమ్ వంటి సముద్ర ప్రవాహాలు భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సముద్ర ప్రవాహాలు అడుగున 1000 కిలోమీటర్ల పొడవులో ఉంటాయి. సముద్రపు ప్రవాల దెబ్బలు ప్రపంచ సముద్రంలోని 25% సముద్ర జీవులకు ఆశ్రమంగా ఉన్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో సముద్రం అడుగు నుంచి మీథేన్ హైడ్రేట్ అనే వాయువు వెలువడుతుంది. ఇది భవిష్యత్ ఇంధన వనరుగా ఉపయోగపడే అవకాశం చాలా ఉంది. సముద్రం 200 మీటర్ల లోతు దాటిన తరువాత సూర్యకాంతి పూర్తిగా కనిపించదు. ఈ ప్రాంతంలో జీవులు ప్రత్యేకమైన రూపమును మరియు వ్యవస్థలను అభివృద్ధి పరచుకుని జీవిస్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో సముద్రంలో మానవులకు తెలియని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు 1997లో యుఎస్ నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ రికార్డు చేసిన ది బ్లూప్ అనే శబ్దం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సమాచారాన్ని విస్తృతపరచండి. థ్యాంక్ యూ.